హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. నెక్స్ట్ హైడ్రా టార్గెట్ ఎవరు? ఈసారి చాలా పెద్ద తలకాయలే. చూస్తూ ఉంటే ఇది చాలా పెద్ద వివాదంగా మారబోయేటట్లుగా ఉంది. సో ఈసారి ఎవరయ్యా టార్గెట్ అంటే ఎంఐఎం అధినేతలు అక్బరుద్దీన్ ఓవైసీ. సో అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఈసారి టార్గెట్ అయ్యారు. ఆయన ఫాతిమా కాలేజ్ ఉంది. సో అది ఆ కాలేజీ ఆ బండ్లగూడ ఏరియాలో చాలా ఫేమస్ కాలేజీ. సో దానికంటూ ఒక మంచి ఇమేజ్ కూడా ఉంది. సో ఆ కాలేజీని టార్గెట్ చేసి ఇప్పుడు దాన్ని కూల్చబోతున్నారనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అయితే కూల్చేది అని చెప్పేశారు. అలాగే రంగనాథ్ గారు కూడా, హైడ్రా చీఫ్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్, ఆయన కూడా కూల్చడమే, ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని ఆపేది లేదు అని చెప్పేసి ఆయన ఫ్రాంక్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఫాతిమా కాలేజీని కూల్చడానికి బుల్డోజర్స్ అయితే వెళ్తున్నాయి. సో దీన్ని నిజానికి మరి ఫాతిమా కాలేజ్ అక్రమ కట్టడమా ఏంటి అని గమనించి చూస్తే ఆ మ్యాప్ కూడా రిలీజ్ అయింది. మీరు ఒకసారి గమనించి చూడండి. ఆ బండ్లగూడ సలకం చెరువు, ఆ సలకం చెరువు మ్యాప్ చూస్తే ఆక్రమించడం కూడా కాదు, అంటే చెరువులో కొంత భాగం ఆక్రమించడం కాదు, డైరెక్ట్గా చెరువులోకి వచ్చేసి కట్టేశారు. అది చెరువు ఇట్లా రౌండ్గా ఉంటే దాని లోపలికి ఈ విధంగా స్క్వేర్లో వచ్చేసి దాదాపు సగం చెరువు ఈ కాలేజ్ ఉంది. షాక్ అయిపోతారనమాట, అంత దారుణమైన ఆక్రమణ. దాన్ని కడితే ఇప్పుడు దాన్ని మీరు కూలుస్తే నేను ఒప్పుకోను, మీరు కావాలంటే నా మీదకి బుల్లెట్లు సంధించండి, కత్తులతోటి రాండి, కానీ కాలేజీని మాత్రం కూల్చొద్దు అని చెప్పేసి అంటున్నాడు. బుల్లెట్లతో కత్తులతో ఎందుకు వస్తారు? ఇది ఏమన్నా అరాచకమా లేకపోతే ఉగ్రవాదమా? ప్రభుత్వాలు ఎందుకు వస్తాయి అట్లా? అంటే ఎలాగూ రారు కదా అని స్టేట్మెంట్లు అనమాట. సో అంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు మరి వీళ్ళు చేసింది ఎంతవరకు కరెక్ట్, ఆయన మాట్లాడదంటే ఎంతవరకు వాస్తవం ఉందనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. హైదరాబాదులో సగం హైదరాబాదు ప్రభుత్వం చేతుల్లో ఉంటే సగం హైదరాబాద్ మాత్రం ఓవైసీల చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ సిటీ, అలాగే ఒక మైనారిటీ కమ్యూనిటీ పీపుల్ కావచ్చు, సో వీళ్ళ ఎమ్మెల్యేల ప్రాబల్యం కావచ్చు, కార్పొరేటర్ల ప్రాబల్యం కావచ్చు. సిటీలో కార్పొరేటర్లు అంటే ముఖ్యంగా ఆ మేయర్ పదవి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కాలంగా ఓవైసీ నుంచే నడిపిస్తూ వస్తున్నారు. ఎంఐఎం పార్టీ నుంచే ఉంటుంది. ఈ ముఖ్యంగా దీంట్లో ప్రభుత్వం నుంచి ఆఫీసర్ ఉన్నా సరే, మేయర్ చివరికి వాళ్ళకు మద్దతు ఇచ్చేది ఎవరయ్యా అంటే, ఎవరి మద్దతుతో నిలబడతారంటే మళ్ళీ ఎంఐఎం నుంచే. సో ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ అయితే సిటీలో ఉంటుంది. సిటీ మేము నిర్మించామని చెప్పుకోగలిగే స్టామినా వీళ్ళు ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. ఓల్డ్ సిటీ అంటే ఇక గుర్తొచ్చేది ఎంఐఎంఏ. అయితే మరి ఓల్డ్ సిటీని అడ్డాగా చేసుకొని వాళ్ళు రాజకీయం చేశారు, కానీ ఓల్డ్ సిటీని ఉపయోగించుకొని చట్టాలకు అతీతంగా వాళ్ళు నడిపించిన మాట కూడా వాస్తవమే. కానీ ఓల్డ్ సిటీ పీపుల్కి వీళ్ళు ఏం చేశారు? మైనారిటీల హక్కులకు వీళ్ళు ఏ విధంగా దన్నుగా నిలబడ్డారు, మైనారిటీల బాగు కోసం వీళ్ళు ఏ విధంగా పనిచేశారనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు డొల్లతనమే కనపడుతుంది. ఇప్పటికీ కూడా ఓల్డ్ సిటీలో పెద్ద అభివృద్ధి అయితే కనపడదు. ఎందుకు ఆ విధంగా ఉంటుందయ్యా అంటే, అక్కడ పరిపాలకులను బట్టే ఉంటుంది ఎక్కడైనా అభివృద్ధి. సో అయితే ఇది వీళ్ళ పరిస్థితి. అయితే దీంట్లో వీళ్ళు కొన్ని సొంతంగా ఓవైసీ హాస్పిటల్ కావచ్చు, ఓవైసీ కాలేజ్ కావచ్చు, వీళ్ళు సొంతంగా నిర్మించినవి ఉన్నాయి. అయితే అవన్నీ ఫ్రీగా ప్రజల కోసం ఏమీ దారదత్తం చేయలేదు. వాటిలో ఫీజులు ఉంటాయి. అన్ని రకాల కార్పొరేట్ కాలేజీల వ్యవస్థలోనే నడుస్తూ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ లాగానే. మరి ఇవి ప్రజలకు ఏ విధంగా మేలు అనేది ఒక ప్రశ్న వస్తే, మరి ఏదైతే ఈ కాలేజీ ఫాతిమా కాలేజీ ఉందో, ఇది మేము విద్యార్థుల కోసం, బాగు కోసం, విద్యార్థుల చదువు కోసం నిర్మిస్తున్నాము, దీన్ని మీరు కూల్చొద్దు, కావాలంటే నా మీదకి బుల్డోజర్స్ పంపించండి అని చెప్పేసి, ఆ బుల్లెట్లు పంపించండి అని చెప్పేసి ఓవైసీ అంటున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారు బుల్లెట్లు కాదు బుల్డోజర్స్ మాత్రమే వస్తాయని చెప్పేసి ఆయన ఫ్రాంక్గా చెప్పేశారు. మరి ఎందుకు ఓవైసీని ఈయన టార్గెట్ చేశారు అని చూస్తే, నిజానికి ఇది హైడ్రా ప్రోగ్రాంలో భాగంగా అంతా డిమాలిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని ఎవరు ఆపేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు అనేది క్లియర్ ఇక్కడ. కాకపోతే సిటీలో ఓవైసీలకు ఉన్న పట్టును తగ్గించడం కోసమే రేవంత్ రెడ్డి ఈ విధమైన ఫోకస్ చేశాడన్నట్టుగా కనిపిస్తుంది ఓవరాల్గా. సో ఆయన అన్ని దారులు ఇటువైపు ఓవైసీ వైపే చూపిస్తున్నాయి. వీళ్ళకుండే బలాన్ని తగ్గించడం కోసం ఇటువంటి చర్య తీసుకుంటున్నారేమో అన్నట్టుగా. సో ఇదొక పద్ధతి. అయితే ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారంటే, తను ఒక స్పీచ్లో మాట్లాడుతూ ప్రభుత్వం మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే నాకేదో శక్తి తగ్గిపోయింది, పోరాడే శక్తి లేదని కాదు. నేను ఎంతో పోరాటాలు చేశాను, నాకు కత్తుల గాయాలు కూడా అయి ఉన్నాయి, నేను దేనికి వెనక్కి తగ్గను, కానీ విద్యార్థుల భవిష్యత్తు అనేది ఇంపార్టెంట్. సో మీరు వెనక్కి తీసుకోండి ఇలాంటి నిర్ణయాన్ని, సో విద్యార్థుల భవిష్యత్తును మీరు కాలరాయొద్దన్నట్లుగా ఆయన మాట్లాడారనమాట. అయితే ఈయన మాటల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే, నేను చెరువును ఆక్రమించలేదు అనే మాట ఆయన ఎక్కడ వాడలేదు. నేను అక్రమంగా దీన్ని కట్టలేదు అనే మాట ఎక్కడ రాలేదు. సో విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి చెరువుల సంగతి ఏంటి? దానికి కదా ప్రజాప్రతినిధిగా ఆయన సమాధానం చెప్పాల్సింది.
దానికి చెప్పకుండా విద్యార్థుల భవిష్యత్తు అని, అంటే దీని ఒక సెంటిమెంటలైజ్ డిజైన్గా చేయబోతున్నాడు అనమాట. ఎట్లా అంటే విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థులు అంటే వేల మంది అన్యాయం అయిపోతారని మాట్లాడితే విద్యార్థులు రియాక్ట్ అవుతారు, చివరికి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది, తన ఆస్తిని కాపాడుకోవచ్చు అనే స్కెచ్ లాగా కనపడుతుంది ఇది. ఎందుకంటే వేల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేస్తారనేది ఆయన స్కెచ్. ఆయన మాటల్లో కూడా అదే కనబడుతుంది. దీనికి నేను చేసేది ఏం లేదు, విద్యార్థులే చూసుకుంటారు అని. అంటే వాళ్ళని రెచ్చగొట్టడానికి ముందే డైలాగులు వేసేస్తున్నారు. బుల్డోజర్స్ వస్తే మీరు రియాక్ట్ అవ్వండి, మీరు అడ్డంగా నిలబడండి అని. అంటే వాళ్ళ ప్రాణాలతోటి, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి తన ఆస్తులు కాపాడుకోవడానికి స్కెచ్ ఇది. ఇది చాలా దుర్మార్గమైన మాట. చాలా సందర్భాల్లో ఇలాగే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇప్పుడు ఈయనైతే ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో మేము తలుచుకుంటే ఇండియా పాకిస్తాన్ అయిపోద్ది అని చెప్పి కూడా సవాల్ చేశాడు. అంత గొప్ప ఘనుడైన. సో ఇలాంటి వ్యక్తి మీద మరి యాక్షన్ ఎందుకు తీసుకోరు? ఖచ్చితంగా ఆ చెరువు మ్యాప్ చూడండి, మీకే అర్థమైపోతుంది అది అక్రమ కట్టడమా లేకపోతే సక్రమ కట్టడమా అని. అలాగే ఇప్పుడు హైడ్రా మరి వెనక్కి తగ్గుతుందా ఈయన సవాల్ను చూసి, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు చూసి అనే ప్రశ్న కూడా వస్తుంది. అయితే దీంట్లో కూడా హైడ్రాకి మరో ఆప్షన్ కూడా ఉంది. అదేంటయ్యా అంటే ఆ విద్యార్థులందరినీ కూడా ప్రైవేట్గా అంటే ఏదో ఒక బిల్డింగ్స్ అంటే అక్రమంగా కాకుండా సక్రమంగా కట్టిన బిల్డింగ్స్లో లీజుకు తీసుకొని అటువైపు తరలించే ప్రోగ్రామ్ అయితే హైడ్రా వాళ్ళకు ఒక ఆప్షన్గా ఇవ్వచ్చు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అలాగే క్లాసులు ఇవన్నీ జరగాలి కాబట్టి రెగ్యులర్గా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇదంతా కూడా లీజుకు తీసుకొని బయట, నిజానికి చాలా కాలేజీలు లీజుల్లోనే నడిపిస్తారు, లీజ్ బిల్డింగ్స్లో. సిటీలో ఎక్కువగా కాలేజీలు అలాగే ఉంటాయి. మీరు ఇంటర్మీడియట్ కాలేజీలు చూడండి, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, మొత్తం లాక్ చేసి ఉంటుంది అనమాట, కనీసం వాళ్ళ గాలి కూడా ఆడదు. ఎందుకు అలా ఉంటుంది అంటే అది కాలేజా లేకపోతే కోళ్ళ ఫారమా అర్థం కాదు, అంత లాకుడ్లో ఉంటుంది. అవన్నీ కూడా లీజుకు తీసుకున్నవే. ఆ పద్ధతిలో ఒక మంచి బిల్డింగ్ని, సో వీళ్ళకి అన్ని విధాలుగా సదుపాయాలు ఉండే బిల్డింగ్స్ని లీజుకి తీసుకొని ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేసి, సో వాళ్ళకు వేరే సదుపాయం ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఆ బాధ ఎవరు పడాలి అంటే దాని ఓనర్లే పడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏమి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇస్తుంది, రాయితీలు కూడా ఇస్తుంది. ఇప్పుడు మైనారిటీ విద్యార్థులు చదువుకోవడానికి యూనివర్సిటీలు కూడా నిర్మించింది కదా. సో యూనివర్సిటీల్లో మీరు చదువుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. అలాగే కావాలంటే కొత్తగా కూడా పర్మిషన్లు ఇస్తారు, ఇవ్వకుండా ఏమి ఉండదు గవర్నమెంట్. కాకపోతే సక్రమంగా మేము అన్ని నిర్వహిస్తామన్నప్పుడు వస్తున్నాయి పర్మిషన్లు. లేదు చెరువులు ఆక్రమిస్తాము, లేకపోతే గవర్నమెంట్ బంజరు భూములు ఆక్రమించేస్తాము, లేదా గవర్నమెంట్వి పోరంబోగ్గా ఉన్నాయన్నీ ఆక్రమించి కడతాము అంటే ఏ విధంగా ఒప్పుకుంటుంది గవర్నమెంట్? ఇది కదా ఇప్పుడు కావాల్సిన ప్రశ్న. సో దీని మీద అయితే హైడ్రా వెనక్కి తగ్గకుండా ఉండాలి, యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటివి క్లియర్గా కనిపిస్తున్నవి కూడా వదిలేస్తే ప్రభుత్వం ఇక ప్రజలకి ఒక నెగిటివ్ సూచనలు ఇచ్చినట్టే. అంటే పెద్దలను మాత్రం కాపాడుతారు, రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళని, కేవలం సామాన్యుల మీదనే పడతారు అనే సూచన అయితే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సినిమా వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టారు, సినిమా వాళ్ళ మీద వీళ్ళకి సరైన దృక్పథం లేదు ఈ ప్రభుత్వానికి అనేది, ఆ కంటగింపు అనేది అయితే ఉంది. నాగార్జున గారిది కూల్ చేయడానికి 2 రోజుల ముందే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి గారు ఇది అక్రమ కట్టడము, మీరు కూల్చేయండి అని చెప్పి హైడ్రాకి ఆయన ఫిర్యాదు చేసిన తర్వాత కూల్చారు. కాబట్టి సినిమా వాళ్ళ మీద వీళ్ళ నిర్ణయాలు సరిగ్గా లేవనే వాదన వస్తూ ఉంది. ఇప్పుడు ఇందులో చదువుకునే విద్యార్థులు, మైనారిటీస్ కావచ్చు, అందరూ కూడా రోడ్ల మీదకి రావడానికి ఓవైసీ స్కెచ్ గీస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే లేనిపోని వివాదంలోకి వీళ్ళ చదువుని భంగపరిచి లాగినట్టు అవుతుంది. నిజానికి చూస్తే బఫర్ జోన్లోనే ఉందనేది క్లియర్. దాదాపు 12 భవనాలని దీంట్లో నిర్మించారు ఈ బండ్లగూడ చెరువులో. మరి ఇది చూస్తూ వదిలేయడం న్యాయమా అనే ప్రశ్న వస్తుంది. మరి హైడ్రా అధికారులు అయితే రెడీ అయిపోయారు దీన్ని కూల్చేయడానికి. మరి ఇంకా ఏం జరుగుతుందనేది చూడాలి.